హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్, ముఖ్యంగా R18 వాళ్ళు, అంతకుముందు రెగ్యులేషన్స్ వాళ్ళు వచ్చేసరికి ఈ ఎగ్జామ్స్ సప్లీ రాసినవన్నిటి రిజల్ట్స్ కోసం వెయిట్ చేశారు. అలాగే R18 రెగ్యులర్ వాళ్ళు కూడా వెయిట్ చేశారు. అన్నీ రిలీజ్ అయిపోయినాయి. RCRB కోసం వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు కొన్నిటికి. అయితే ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ గురించి వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, గ్రేస్ మార్క్స్ కొన్ని కాలేజీల్లో డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయట్లా, కొన్ని కాలేజీలు యాక్సెప్ట్ చేస్తున్నాయి. అయితే కొన్ని కాలేజీలు వచ్చేసరికి ఎలిజిబిలిటీ లిస్టు వస్తే కానీ యాక్సెప్ట్ చెయ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. అయితే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది యూనివర్సిటీ కొన్ని కాలేజీలకి అయితే పంపించడం అయితే జరిగిందనమాట. లేటెస్ట్ ఇది. అయితే సోమవారం 6వ తారీఖు కానీ ఆ తర్వాత వచ్చిన రోజు అంటే కష్టమవుతుంది కాబట్టి నాకు తెలిసి బుధవారం రోజున మీరు మీ కాలేజెస్కి ఫోన్ చేయటం కానీ లేకపోతే కాలేజెస్కి వెళ్ళటం కానీ చేయండి. మీ దగ్గరలో కాలేజీ కనుక ఉంటే ముందు ఫోన్ చేసి కనుక్కోండి. ఎందుకంటే కొన్ని కాలేజీలకి అయితే పంపించడం అయితే జరిగింది అని చెప్పేసి చాలామంది కూడా నాకు మెసేజ్లు పెడతా ఉన్నారనమాట. సో ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ అయింది కాబట్టి సో మీ పేరు ఉందో లేదో చూసుకొని ఆ తర్వాత వాళ్ళు అడిగిన సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో హ్యాండ్ ఓవర్ చేస్తే మీరు ఏ సబ్జెక్టు పెడుతున్నారో వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసేసేసి మీరు వాళ్ళకి ఇచ్చినట్టయితే డబ్బులు కట్టించుకుంటే అది కాలేజీని బట్టి మారుతుంది, మరి మనం చెప్పలేము అది మాత్రం. సో మీకు ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు వెంటనే వెళ్ళిపోతుంది, ఈ PCCM వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా అయితే మీరు ముందు ఫోన్ చేసి కనుక్కొని ఆ తర్వాత వెళ్ళండి. గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే కొత్తది రిలీజ్ అవడం జరిగింది ఈ సంవత్సరంలో. అంటే R18 మొన్న పాస్డ్ అవుట్ తర్వాత ఏది రాలేదు కదా, ఇప్పుడైతే సెండ్ చేయడం జరిగింది. చూసుకోండి ఒకసారి.